హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వితౌట్ కర్డ్, వితౌట్ ఎగ్స్ అంటే చాలా వెరైటీస్గా మనము ఎగ్లెస్ స్పాంజ్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో థర్డ్ వెరైటీ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ కేక్ టిన్ రెడీ చేసుకుంటున్నానండి. జస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద నేను బటర్ పేపర్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకొని దాంట్లో మనము మంచిగా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. దాంట్లో 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఇంట్లో చేసుకున్న మిల్క్ మేడ్ అయినా కానీ, నేనైతే ఇక్కడ నెస్ట్లీది మిల్క్ మేడ్ వాడుతున్నానండి. ఇది టోటలీ మిల్క్ మేడ్ యూస్ చేసే స్పాంజ్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని కూడా 1/4 కప్ దీంట్లో వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి మనము దాని తర్వాత మిల్క్ మేడ్ వేసామనుకోండి, అంటే ఆ కప్పులన్నీ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడు నేను 1/4 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పౌడర్ షుగరేనండి. ఇంట్లో ఉన్న షుగర్ని మిక్సీకి వేసుకొని దీంట్లో నేను యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ బాగా షుగర్ అనేది కరిగిపోవాలన్నమాట. షుగర్ నీట్గా కరగకపోతే మన కేక్ స్పాంజ్ కొంచెము డార్క్ బ్రౌన్గా డ్రైగా అయిపోవడం ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను 1/4 కప్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనకు బాగా లిక్విడ్గా ఉన్న మిల్క్ మేడ్ లాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి 3/4 కప్ నేను మైదా తీసుకుంటున్నాను. ఇది టోటలీ 1/2 kg కేక్ అనమాట. సో 3/4 కప్ మనకు సరిపోతుంది. అంటే గ్రామ్స్లో చెప్పాలంటే మనకు 90 to 95 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దాంట్లోనే నేను 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల మనకు రిచ్ టేస్ట్ అనేది వస్తుంది కేక్ స్పాంజ్లో. అండ్ స్పాంజ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బేకరీ స్టైల్ లాగానే అనిపిస్తుంది అనమాట. అయ్యంగార్ స్టైల్లో కూడా అనొచ్చు. దీన్ని చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని వేసుకుంటాము. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా మంచిగా చల్లించుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనము 1/4 కప్పు మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు మళ్ళీ నేను 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకుని ఒక చిటికెడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అంటే మనకు ఆ షుగర్ టేస్ట్ని కొంచెము ఎక్సెసివ్గా ఇస్తుందన్నమాట. మంచిగా ఇస్తుంది అంటారు కదా, దానికోసం యాడ్ చేస్తామండి. ఇప్పుడు దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మీ దగ్గర మీకు కావాల్సిన ఎసెన్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అంటే పైనాపిల్ ఎసెన్స్ కానీ, వెనిలా ఎసెన్స్ కానీ, స్ట్రాబెర్రీ ఎసెన్స్ కానీ, బ్లూబెర్రీ ఎసెన్స్ కానీ, మీకు ఏ ఎసెన్స్ కావాలంటే ఆ ఎసెన్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి. కానీ 1 to 2 టీ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా కలర్, లిక్విడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే కొద్దిగా ఎల్లోయిష్ ఉంటే పైనాపిల్ కేక్లో బాగుంటుందని అని ఒక ఫీలింగ్లో, ఇది ఆర్డర్ కేక్ అండి అందుకనేసి యూస్ చేస్తున్నాను. ఫైనల్గా కంపల్సరీ మీరు యాడ్ చేయాల్సింది వినిగర్ వచ్చిందని 2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర వినిగర్ లేకపోతే 2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఎందుకంటే మనం దీంట్లో కర్డ్ వేయలేదు, ఫర్మెంట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వినిగర్ యాడ్ చేయాల్సిందే. వినిగర్ యాడ్ చేసినాక ఎక్కువ మిక్స్ చేయకూడదు. మిక్స్ చేశారంటే కేక్ స్పాంజ్ సింక్ అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. లైట్గా మిక్స్ చేయాలి. బబుల్స్ ఫామ్ అవుతానే మనం కేక్ టిన్లోకి దాన్ని వేసుకొని ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని దాని జిగ్జాగ్లో బబుల్స్ని పాపౌట్ చేసుకోవాలి. అలానే ట్యాప్ చేసుకోవాలన్నమాట. మంచిగా ట్యాప్ చేసుకొని అవెన్లో ప్రీహీట్ 160 డిగ్రీలో ప్రీహీట్ చేసుకున్న అవెన్లో, లేకపోతే గ్యాస్ మీద అయినా కూడా కానీ 7 to 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి మీడియం హీట్ మీద. అండ్ దాన్ని ఇప్పుడు అవెన్లో పెట్టుకొని రాడ్స్ రెండుటిని ఆన్ చేసుకొని ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోవాలన్నమాట. 2 రాడ్స్ ఆన్ చేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకొని 160 డిగ్రీలో 25 to 30 మినిట్స్ మనము బేక్ చేసుకున్నాం. బేక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను టూత్ పిక్ ప్రిక్ చేస్తున్నాను. మనకు ఇది క్లియర్గా వచ్చిందనమాట. సో మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. అండ్ కలర్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో మనకు పర్ఫెక్ట్ కేక్ స్పాంజ్ అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే ఈ థర్డ్ స్టైల్ కేక్ స్పాంజ్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.